హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసుకోబోతుంది ఏంటి అంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ టాపిక్ అనమాట. ఆల్రెడీ కంపెనీ అకౌంట్స్లో 2 వీడియోస్ని నేను పోస్ట్ చేసి ఉన్నాను. ఇన్ కేస్ మీరు అవి చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ వీడియోలో మనం కాల్స్ ఇన్ ఎరియర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే ఏంటి అంటే కంపెనీ ఏదైతే షేర్స్ని ఇష్యూ చేసిందో ఆ షేర్స్ వాల్యూ ఉంటుంది కదా. సపోజ్ ఫేస్ వాల్యూ ₹10 అనుకోండి. వీటిని ఇంకా ఎలా అడుగుతారు? అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, అలాగే కాల్స్ అమౌంట్ ఉంటుంది కదా. సో ఈ కాల్స్ అమౌంట్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, షేర్ హోల్డర్స్ అమౌంట్ ఇస్తారు అన్నట్టు ఫస్ట్ డ్యూ చేస్తారు. ఓకేనా? డ్యూ చేసిన అమౌంట్ గనక షేర్ హోల్డర్స్ పే అన్నది చెయ్యకపోతే దాన్నే ఏమంటారంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటారు. ఇప్పుడు డ్యూ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, షేర్ క్యాపిటల్ అకౌంట్ని ఏం చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం, అంటే క్రెడిట్ చేస్తాం కదా. సో డ్యూ చేసిన అమౌంట్ కనుక పే అవ్వకపోయినట్లయితే దాన్ని ఏమవుతుంది, షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకేనా? దాన్నే కాల్స్ ఇన్ ఎరియర్స్ అని అంటారు కదా. సో ఇప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ అన్నది బ్యాలెన్స్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి డెబిట్ అవుతుంది. కాల్స్ ఇన్ ఎరియర్స్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, కాల్స్ ఇన్ ఎరియర్స్ టాపిక్ చాలా ఈజీ టాపికే. దీని తర్వాత మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్ నేర్చుకుంటాం అండ్ ఆల్సో ప్రోరేట్ అలాట్మెంట్ కూడా నేర్చుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఐడియా అనే కంపెనీ ఉంది కదా ఆల్రెడీ ఐడియా అనే కంపెనీ. సో ఆ కంపెనీ ఏం చేసిందంట, 10,000 షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేసింది. అయితే పబ్లిక్ కూడా అప్లికేషన్స్ అన్నవి ఫిల్ చేసి ఇచ్చారు. సో ఎన్ని అప్లికేషన్స్ కంపెనీ రిసీవ్ చేసుకుంది అంటే 10,000 అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంది. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే చూసుకుంటే కంపెనీ అన్నది షేర్స్ ఎన్ని ఇష్యూ చేసిందో అన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంది. అంటే 10,000 షేర్స్. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఇదేమి అంటే పార్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి ₹10. ఆ ₹10 కూడా అప్లికేషన్ మీద ₹3, అలాట్మెంట్ మీద ₹2, ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ మీద ఇలా ఉంది. షేర్ హోల్డర్ ఉన్నాడనమాట. ఏమయ్యింది, కాల్ అమౌంట్ కట్టలేదు. ఓకేనా? కాల్స్ అమౌంట్ అంటే ఫస్ట్ కాల్ కట్టలేదు, సెకండ్ కాల్ కూడా కట్టలేదు. తను ఎన్ని షేర్స్ కొనుక్కున్నాడంటే 300 షేర్స్ కొనుక్కున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇదేమవుతుంది, అమౌంట్ అన్నది కట్టలేదు కాబట్టి ఇది కాల్స్ ఇన్ ఎరియర్స్ మోడల్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ అప్లికేషన్స్ అన్నవి కంపెనీ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకేనా? సో ఎన్ని 10,000 షేర్స్, 10,000 ఇంటూ ₹3 కదా, అంటే ₹30,000. ఓకేనా? అండ్ తర్వాత దీన్ని షేర్ అప్లికేషన్ని ఏం చేస్తారు, షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత, ₹30,000 అండ్ దెన్ ₹30,000. నెక్స్ట్ ఇప్పుడు అలాట్మెంట్ మనీ కోసం కంపెనీ డ్యూ చేస్తుంది. సో డ్యూ ఎంట్రీ ఏమవుతుంది, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో అలాట్మెంట్ మీద ₹2 కదా, 10,000 ఇంటూ ₹2 ఈజ్ 20,000. ఇప్పుడు అలాట్మెంట్ మనీ డ్యూ చేసాము. ఇప్పుడు అమౌంట్ గనక వచ్చినట్లయితే ఏమొస్తుంది ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000 టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత అమౌంట్, ₹20,000. సో అలాట్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ కాల్ని డ్యూ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుంది, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. డ్యూ ఎంట్రీ కదా. సో ఈ విధంగా వస్తుంది. అమౌంట్ ఎంత, 10,000 ఇంటూ 3 అంటే 30,000 అండ్ అగైన్ 30,000 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కాల్ మీద అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది, బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఎన్ని షేర్స్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేశారు, 300 తప్పితే మిగిలిన 9,700 మంది ఇచ్చేశారు అమౌంట్. ఒక 300 ఇవ్వలేదు. సో 9,700 ఇంటూ ₹3 ఎంత అవుతుంది, 29,100. తర్వాత కాల్స్ ఇన్ ఎరియర్స్. సో కాల్స్ ఇన్ ఎరియర్స్ ఎంత, ఎన్ని షేర్స్ రాలేదు, 300 షేర్స్. 300 ఇంటూ ₹3 ఈజ్ 900. ఓకే, టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో మొత్తం యాడ్ చేస్తే మనకి 30,000 వచ్చింది. ఓకేనా? సో ఇది ఫస్ట్ కాల్. సేమ్ ఇలానే ఇంకా సెకండ్ కాల్ కూడా అనమాట. ఇప్పుడు సెకండ్ కాల్ని కూడా డ్యూ చేయాలి. ఎలా డ్యూ చేస్తాం, షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు
షేర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత బ్యాంక్ నుండి అమౌంట్ వచ్చింది. ఎన్ని షేర్స్కి అమౌంట్ వచ్చింది? 9700 షేర్స్ వరకే వస్తుంది కదా. సో 9700 ఇంటూ 2 రూపీస్. ఓకే. తర్వాత కాల్స్ ఇన్ ఎరియర్స్ అమౌంట్ ఎంత వస్తుంది? కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ డెబిట్. ఎన్ని షేర్స్ కాల్స్ ఎరియర్ అయింది? 300 ఇంటూ 2 రూపీస్. 2 షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో ఇదన్నమాట కాల్స్ ఇన్ ఎరియర్స్ గురించి వచ్చే ఎంట్రీస్. సో ఇప్పుడు కాల్స్ ఇన్ ఎరియర్స్ అన్నవి ఈ విధంగా రాసుకున్నాం కదా ఎంట్రీస్ అన్నవి. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే అమౌంట్ పే చేయలేదో, సపోజ్ ఇన్ కేస్ వాళ్ళు అమౌంట్ అన్నది పే చేసినట్లయితే ఎంట్రీ ఏమొస్తుంది? ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి కాల్స్ ఇన్ ఎరియర్స్ అన్నవి డెబిట్ బ్యాలెన్స్లో ఉంది. ఇక్కడ ఎంత? 300 ఇంటూ 2 అంటే 600 కదా. అండ్ అంతకు ముందు కూడా కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే ఫస్ట్ కాల్ మీద కూడా కాల్స్ ఇన్ ఎరియర్స్ అయ్యింది. ఆ అమౌంట్ వచ్చేసి 900 కదా. సో 900 ప్లస్ ఈ 600 మొత్తం కలిపితే ఎంత? 1500. అంటే టోటల్గా కాల్స్ ఇన్ ఎరియర్స్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అని అంటే, కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత అంటే 1500 రూపీస్ కదా. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ద కాల్స్ ఇన్ ఎరియర్స్ అమౌంట్ ఈజ్ రికవర్డ్ అని అనుకుంటే, రికవర్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అని అంటే అమౌంట్ వస్తుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్. కాల్స్ ఇన్ ఎరియర్ అయినప్పుడు డెబిట్ వేసాం. ఇప్పుడు కాల్స్ ఇన్ ఎరియర్స్ పోతుంది కాబట్టి క్రెడిట్ వస్తుంది అనమాట. కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ ఎంత? టోటల్ కాల్స్ ఇన్ ఎరియర్స్ బ్యాలెన్స్ 1500. ఓకే. మనం ఎంటర్ అయింది కాల్స్ ఇన్ అడ్వాన్స్ కేసులో ఎంట్రీస్ అన్నవి ఎలా వస్తుంది అని. సో ఫస్ట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి అంటే, మనకి ఒక షేర్ హోల్డర్ కాల్స్ అమౌంట్ని డ్యూ చేయకముందే బిఫోర్న పే చేసేసినట్లయితే దాన్నే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం కాల్ అమౌంట్ని డ్యూ చేస్తాం కదా. అంటే డ్యూ ఎంట్రీ ఏమవుతుంది? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అని డ్యూ చేస్తాం కదా. ఈ డ్యూ చేసే టైంకి ముందనే అంటే అలాట్మెంట్ టైంలోనే ఈ కాల్స్ మనీ కూడా పే చేసేస్తారనమాట. ఓకేనా. దీన్నే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని అంటారు. మరి ఈ టైమ్స్లో ఎంట్రీస్ అన్నవి ఎలా వస్తాయో ఇప్పుడు చూడండి. ఓకే. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నారు? బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఇష్యూ 10,000 షేర్స్. సో బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ 10,000 షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేసింది. అయితే దాని మీదన అప్లికేషన్స్ అన్నవి ఎన్ని వచ్చినాయి అంటే 10,000 వచ్చినాయి. అంటే దేని సబ్స్క్రిప్షన్? పార్ సబ్స్క్రిప్షన్. ఓకే. తర్వాత ఒక షేర్ హోల్డర్ అంట 1000 షేర్స్ కొనుక్కున్నాడు బజాజ్ ఫైనాన్స్వి. అయితే ఆ 1000 షేర్స్ మీద ఏం చేశాడు అని అంటే, సపోజ్ 1000 షేర్స్ ఒక ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10 అనుకుందాం. ఓకేనా. ఈ 10 రూపీస్ని ఏ విధంగా కంపెనీ అడగాలి అని అనుకున్నారంటే, అప్లికేషన్స్ మీద ₹3, అలాట్మెంట్ మీద ఫస్ట్ కాల్ మీద సెకండ్ కాల్ మీద ఇలా అడగాలి అని అనుకున్నారు. కానీ ఈ షేర్ హోల్డర్ ఏం చేశాడనంట, ఈ కాల్ అమౌంట్ అంటే ఈ 2 కాల్స్ అమౌంట్ డ్యూ చెయ్యకముందే అంటే కంపెనీ అడగక ముందే అలాట్మెంట్లో పే చేసేసాడు. సో దీన్నే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారు కదా. ఇప్పుడు దీనికి ఎంట్రీస్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ అమౌంట్ అన్నది రిసీవ్ అయినప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్స్ అకౌంట్. అంతేనా. సో అమౌంట్ ఎంత? 3 రూపీస్. ఓకే. 10,000 షేర్స్ కదా, 30,000. ఓకే. సో షేర్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దీన్ని షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. అంటే ఎంట్రీ ఎలా వస్తుంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సేమ్ అమౌంట్ 30,000. ఓకే. సో షేర్ అప్లికేషన్ని షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? థర్డ్ ఎంట్రీ రూపంలో అలాట్మెంట్ మనీని డ్యూ చేయాలి. అంటే ఎంట్రీ ఎలా వస్తుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. 10,000 షేర్స్ మీద అలాట్మెంట్ మనీ ఎంత? ₹1 కదా. సో 10,000 ఇంటూ 1 అంటే 10,000 అమౌంట్. అయితే ఇప్పుడు మనకి అమౌంట్ అంటే షేర్ అలాట్మెంట్ మీద డ్యూ చేసిన అమౌంట్ ఎలా వచ్చింది అంటే కాల్ అమౌంట్ అంటే ఈ 2 కాల్ అమౌంట్ ఒక 1000 షేర్స్ మీద ముందే వచ్చేసినాయి. సో దానికి ఎంట్రీ ఎలా రాస్తారంటే, ఫస్ట్ అలాట్మెంట్ మనీ వస్తుంది కదా. సో దానికి ఎలా వస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంత అమౌంట్ వస్తుంది? 10,000 రూపీస్.
ఓకే, మరి కాల్స్ కూడా అడ్వాన్స్గా కట్టేశారు కదా, మరి అంటే అలాట్మెంట్ మనీతో పాటుగా కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా రావాలి కదా అంటే ఎస్ రావాలి, కానీ ఆ ఎంట్రీని దీంతో మిక్స్ చేయకండి. అప్పుడు కాల్స్ ఇన్ అడ్వాన్స్ వస్తున్నప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. ఓకేనా, అమౌంట్ ఎలా ఉంటుంది, 1000 షేర్స్ ఒక అతనే ఎక్కువ అమౌంట్ కట్టాడు కదా, కాల్స్ అమౌంట్ కూడా కట్టేశాడు కదా. సో కాల్స్ అమౌంట్ ఎంత, ఫస్ట్ కాల్ మీద 4 రూపీస్, సెకండ్ కాల్ మీద ఎంత 2 రూపీస్, సో మొత్తం కలిపితే 6 రూపీస్, దట్ ఈస్ 6000 రూపీస్ ముందుగా వచ్చేసింది. ఓకేనా, ఎప్పుడు కూడా ఫస్ట్ షేర్ అలాట్మెంట్ని డ్యూ చేస్తాము, ఆ తర్వాత షేర్ అలాట్మెంట్ మనీ వస్తుంది, దాంతో పాటుగా ఇన్ కేస్ కాల్స్ వస్తే ఇలా విడిగా రాయాలి, కానీ దీంతో మిక్స్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. ఎందుకు క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అడగక ముందే కాల్ అమౌంట్ అనేది షేర్ హోల్డర్స్ ఇచ్చేశారు కదా, సో అప్పటి వరకు అంటే అడగనంత వరకు ఆ అమౌంట్ అంతా కూడా కంపెనీకి ఏమవుతుంది అంటే లైబిలిటీ. ఓకే, ఒరిజినల్గా కాల్స్ని అడగాల్సిన టైం వస్తే ఇన్ కేస్ కంపెనీకి, అప్పుడు ఈ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటారు, అంతవరకు కంపెనీకి కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది లైబిలిటీగా ఉంటుంది. ఓకే కదా, అండ్ ఇంక ఇప్పుడు అలాట్మెంట్ని డ్యూ చేసాము, ఇప్పుడు కాల్స్ని అంటే ఫస్ట్ కాల్ని డ్యూ చేయాలి. ఎంట్రీ ఎలా వస్తుంది, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, సో ఎంట్రీ ఎలా వస్తుంది, 10,000 షేర్స్ ఇంటూ 4 రూపీస్ అంటే 40,000. చూడండి, అంటే ఆల్రెడీ ఫస్ట్ కాల్ మీద ఒక 1000 షేర్స్ ముందుగానే వచ్చింది కదా, అగైన్ ఎందుకు మొత్తంగా 10,000 మెంబర్స్ని డ్యూ చేస్తున్నారంటే డ్యూ చేసేటప్పుడు 10,000 ఎంత అయితే షేర్స్ అన్నవి ఇష్యూ చేశారో అన్నిటికీ కూడా డ్యూ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కట్టినా కట్టకపోయినా ఆర్ఎల్స్ ముందుగానే కట్టినా ఏమైనా కానీ డ్యూ ఎంట్రీ మాత్రం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారో అన్ని షేర్స్కి డ్యూ చేస్తారు. ఓకే, సరే డ్యూ చేసాం, ఇప్పుడు అమౌంట్ వస్తుంది కదా పబ్లిక్ నుండి, అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఓకే టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఎంతమంది ఇవ్వాలి, 10,000 మొత్తంగా 10,000 ఇవ్వాలి. అయితే 1,000 మంది మాత్రం ముందుగానే ఇచ్చేసారు కదా, అంటే 9,000 మంది ఇస్తారనమాట. ఎంత ఫస్ట్ కాల్ అమౌంట్ 4 రూపీస్ కదా, 9,000 ఇంటూ 4. ఓకేనా, షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంత 40,000. ఓకే, మరి ఈ మిడిల్లో గ్యాప్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే 1000 షేర్స్ వాళ్ళు ముందుగానే ఇచ్చారు కదా, సో ఇంకా వాళ్ళు మళ్ళీ ఇవ్వరు కాబట్టి ఆల్రెడీ ఉన్న కాల్స్ ఇన్ అడ్వాన్స్ని ఇప్పుడు తీసుకోవాలంటే ఇది క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంది, ఇప్పుడు డెబిట్ అవ్వాలన్నమాట. అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్. ఎంత అమౌంట్, 1000 షేర్స్ ఇంటూ 4 అంటే 4,000. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ కాల్ గురించి అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ కాల్ ఎలాగ డ్యూ చేస్తారు అనేది చూడండి. డ్యూ ఎంట్రీ ఏమవుతుంది, షేర్ సెకండ్ కాల్ ఆర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ సెకండ్ కాల్ అని ఉట్టిగా రాయకండి, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అని రాయండి. ఓకేనా, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది కదా అన్నట్టు కాదు, 2 రాస్తేనే మంచిగా ఉంటుంది, మార్క్స్ కూడా కట్ చేయకుండా ఉంటారు. ఓకే, 10,000 షేర్స్ ఇంటూ 2 రూపీస్ అంటే 20,000. అండ్ ఇంక ఇప్పుడు అమౌంట్ అన్నది వస్తుంది కదా, ఎంతమంది ఇస్తారు, ఆల్రెడీ 10,000లో 1000 మెంబర్స్ 1000 షేర్స్కి అమౌంట్ వచ్చింది కాబట్టి 9,000 పీపులే ఇస్తారు, అది కూడా ఎంత 2 రూపీస్. తర్వాత కాల్స్ ఇన్ అడ్వాన్స్ అన్నది క్రెడిట్లో ఉంటుంది, అంటే ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ని ఇక్కడ తీసుకోవాలి. 1000 షేర్స్కి ఇచ్చారు ఇంటూ 2. ఇప్పుడు 2 షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అమౌంట్ ఎంత 20,000. సో ఈ విధంగా కాల్స్ ఇన్ ఏరియాస్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రోరేటో అలాట్మెంట్ అనేది ఎలా చేస్తారు అనేది చూద్దాము. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంట ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది, 20,000 షేర్స్ని మాత్రమే ఇష్యూ చేస్తే అప్లికేషన్స్ మాత్రం ఓకే మంచి కంపెనీ ఇది, లేదంటే మంచి బ్యాంక్ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు అప్లికేషన్స్ ఏమైనాయి ఎక్సెస్గా వచ్చేసింది, అంటే 35,000 షేర్స్ అన్నవి వచ్చినాయి.
ఓకేనా. సో అయితే షేర్స్ అంతా పార్ మీద ఇష్యూ చేస్తున్నారు. ఇంకా అప్లికేషన్ మీద, అలాట్మెంట్ మీద, ఫస్ట్ కాల్ మీద ఈ అమౌంట్ ఉంది. సో ఫస్ట్ ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే షేర్స్ అన్నవి ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి, అవునా కాదా? అప్లై చేయటం ఎక్కువ ఉంది, అంటే ఇష్యూ చేసింది తక్కువ అయితే అప్లై చేయటం ఎక్కువ అయింది. సో షేర్స్ అనేవి ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. షేర్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కంపెనీ అయితే తీసుకోవాల్సినంత వరకు షేర్స్ తీసుకొని, అంటే ఇష్యూ వరకు తీసుకొని మిగిలిన ఎక్సెస్ అమౌంట్ రిజెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ప్రోరేటా బేసిస్ మీద, అంటే ప్రపోర్షనేట్ మీద కొన్నిటిని యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే 30,000 ఈజ్ టు 35,000, అంటే ప్రతి అప్లై చేసిన 7 షేర్స్లో 4 షేర్స్నే తీసుకుంటుందన్నమాట. దీన్నే ప్రోరేటా అలాట్మెంట్ అంటారు. ఓకే కదా. సో ఫస్ట్ షేర్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే రిజెక్ట్ చేస్తారు కొంత, అంటే ఇది మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, రిజెక్ట్ ఎలా చేస్తారో, దానికి ఎంట్రీస్ ఏంటి అన్నది. ఇప్పుడు ప్రోరేటా, ఇప్పుడు ఏంటి కంపెనీ అనేది ప్రోరేటాని చూస్ చేసుకుంది. సో ఇప్పుడు ప్రోరేటాలో ఎలా చేస్తుంది అని. సో ఫస్ట్ పాయింట్ అయితే ఇది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత వెంటనే తీసి చేయటం కాదు. ఏమి ఇచ్చాడు, షేర్స్ అన్నవి ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, ఓకే, ప్రోరేటా అలాట్మెంట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ షేర్స్ అన్నది ప్రీమియంకి ఇస్తున్నాడా, డిస్కౌంట్కి ఇస్తున్నాడా, పార్క్ ఇస్తున్నాడా తెలుసుకోవాలి. ఇక్కడ షేర్స్ ఏంటంటే పార్కే ఇస్తున్నాడు, అంటే ఎలాగా 5 + 3 8, 8 + 2 10. సో ఫేస్ వాల్యూకి ఎగ్జాక్ట్లీ 10 ఉంది కాబట్టి ఇందులో ప్రీమియం ఏమీ యాడ్ అవ్వట్లేదు, పార్ మీదే ఇష్యూ చేస్తాడు. సో ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకిప్పుడు ఎప్పుడైనా ఎంట్రీస్ మొదలు పెట్టబోయే ముందు ఒక వర్కింగ్ నోట్స్ అని ఒక పక్కన ఏం చేయాలి అంటే మనము ప్రోరేటా అన్నది అసలు ఎలాగా అలాట్ చేస్తారు అన్నది చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, వర్కింగ్ నోట్స్ అని చెప్పి ఫస్ట్ అసలు అప్లికేషన్స్ రిసీవ్డ్, ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి? 35,000 షేర్స్ మీద ఇంటూ 5, అంటే ఎంత? ఇక్కడ మనకి 1,75,000 అమౌంట్ వచ్చింది. అయితే అసలైన అప్లికేషన్స్ ఎంత డ్యూ చేస్తారు అంటే 1,75,000 మనకు అవసరం లే, మనకి ఎంత కావాలి? 20,000 షేర్స్ మీద ఇంటూ 5 అంటే 1 lakh కావాలి. సో ఇక్కడ ఏం రాస్తారు అంటే అడ్జస్టెడ్ ఆన్ అప్లికేషన్స్. సో ఇంత అమౌంట్ వస్తుంది, కానీ మనం ఎంత తీసుకుంటాము? 1 lakh మాత్రమే తీసుకుంటాం. అండ్ మిగిలిన 75,000 ఏదైతే ఉందో అది మనకి అడ్వాన్స్ రూపంగా వచ్చినట్లే. అడ్వాన్స్ అమౌంట్ పబ్లిక్ ఇచ్చారనమాట. సో ఇది ఎలాగా? 20,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్. ఓకే, ఈ అమౌంట్. ఓకే, ఇది ఎలా వచ్చింది ఇక్కడ రాశాను. అడ్వాన్స్ అయితే 75,000 అనమాట. అయితే కంపెనీ ఏం చేశారు అంటే ఇది తిరిగి చేయొచ్చు, లేదు అనుకుంటే ప్రోరేటా బేసిస్ మీద నెక్స్ట్ వాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ డిసైడ్ అయింది ప్రోరేటా బేసిస్ మీద అడ్జస్ట్ చేసుకుంటాము అన్నట్టు. సో ఇప్పుడు కంపెనీ ఏం చేసింది అంటే ఈ అడ్వాన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అప్లికేషన్ తర్వాత అలాట్మెంట్ ఎలాగో అడుగుతుంది కదా కంపెనీ. సో ఈ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటుంది. ఎప్పుడైతే అలాట్మెంట్ టైం వస్తుందో అప్పుడు ఇవి తీసుకొని వాడుకుంటుంది, ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరనే అడగదన్నమాట. సో అలాగా ఇప్పుడు ఫస్ట్ అసలు అలాట్మెంట్ ఎంత డ్యూ చేశారు అంటే అలాట్మెంట్ ఎంత కావాల్సి వచ్చింది? డ్యూ ఆన్ అలాట్మెంట్. సో ఎప్పుడు కూడా డ్యూ అన్నది మనకి ఎంతైతే ఇష్యూ చేశారో ఒరిజినల్గా ఆ అమౌంట్ అవుతుంది. సో 20,000 ఇంటూ 3 అంటే 60,000. బట్ మనకి ఇక్కడ అడ్వాన్స్ ఎంత ఉంది? 75,000 ఉంది కదా. సో ఇంకా ఎంత రిమైన్ అయ్యింది? బ్యాలెన్స్ 15,000 ఇంకా అడ్వాన్స్ రూపంలోనే కంపెనీ దగ్గరే ఉంది. ఈ 15,000 తిరిగి వాళ్ళకి పంపించేయచ్చా, లేదంటే ఫర్దర్ స్టేజెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చా అని ఈ క్వశ్చన్ని ఇంకా ఫర్దర్ స్టేజెస్ వరకు అడ్జస్ట్ చేసుకుందాము. సో ఈ 15,000 రిమైన్ అడ్వాన్స్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ కాల్ కావాలి కదా. ఈ అడ్వాన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుండి ఫస్ట్ కాల్ని యూజ్ చేసుకోవాలి. అంటే డ్యూ ఆన్ ఫస్ట్ కాల్ ఎలాగా? 20,000 ఇంటూ 2 అంటే 40,000.
సో డ్యూ ఆన్ ఫస్ట్ కాల్ ఎలాగా 20,000 షేర్స్ ఇంటూ ₹2 అంటే 40,000. ఓకే, 40,000 కావాల్సి వచ్చింది, కానీ ఆల్రెడీ అడ్వాన్స్లో 15,000 ఉంది, ఇంకా 25,000. సో 25,000 అన్నది పీపుల్ నుండి అడుగుతారు. సో ఈ లాస్ట్ ఏంటది టు బీ రిసీవ్డ్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బిట్ మీకు అర్థం అవ్వాలంటే నా దగ్గర నేను ఈవినింగ్ ఒక స్నాక్ చేసుకోవాలనుకుంటున్నా, దానికి నాకు 5 యాపిల్స్ కావాల్సి వచ్చింది. అయితే ఆల్రెడీ నా హౌస్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అంటే 3 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇంకా ఎన్ని యాపిల్స్ కావాలి? 2 యాపిల్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, షాప్కి వెళ్ళి ఇంకో 2 యాపిల్స్ కొనుక్కుంటాను, అంతేనా? ఓకేనా. సో అలానే మనకి ఎంత కావాలి, డ్యూ అంటే ఒరిజినల్గా కంపెనీకి డ్యూ ఎంత కావాలి, 40,000 కావాలి. అయితే ఆల్రెడీ 15,000 ఉంది, మిగిలిన 25,000 టు బీ రిసీవ్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ నుండి 25,000 అనేది తీసుకుంటుందన్నమాట. సో ఇది చేసుకున్నట్లయితే, అంటే ఈ వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఎంట్రీస్ అన్నవి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వర్కింగ్ నోట్స్ రాసేసుకున్న తర్వాత మనం ఎంట్రీస్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ నెంబర్ 1 ఏం ఎంట్రీ వస్తుంది, ఫస్ట్ అప్లికేషన్స్ అన్నవి రిసీవ్ అవ్వని కదా, ఇంకా మనకి క్వశ్చన్ పేపర్ కానీ ఏం అవసరం లేదు, ఈ వర్కింగ్ నోట్స్ తోటే మనం ఎంట్రీస్ అన్ని రాసేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ అయినాయి కాబట్టి దెన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 1,75,000 1,75,000. దెన్ ఈ షేర్ అప్లికేషన్ అన్నది, సో ఇప్పుడు ఈ షేర్ అప్లికేషన్స్ అనేవి షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. సో అన్నీ కూడా సేమ్ ఎంట్రీసే. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్కి ఎప్పుడూ కూడా చేసేది ఎలా చేస్తాము అని అంటే డ్యూ అమౌంటే చేస్తాం, అంటే ఒరిజినల్ అమౌంటే చేస్తాం. దట్ ఈస్ షేర్ అప్లికేషన్ ఇక్కడ ఎంత ఉంది, 1,75,000 కాబట్టి ఇక్కడ కూడా 1,75,000. షేర్ క్యాపిటల్ ఇక్కడ మనం అడ్జస్టెడ్ ఆన్ అప్లికేషన్స్ అని రాసాం కదా, సో ఆ అమౌంట్ వస్తుంది ఇక్కడ. అండ్ మిగిలిన 75,000 ఇక్కడ అడ్వాన్స్ అని చూపిస్తుంది కదా, అది ఎక్కడికి మనం అడ్జస్ట్ చేసుకున్నాము, అలాట్మెంట్ మీద అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ మరలా మిగిలింది దాన్ని కాల్స్ మీద కూడా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఎలా రాస్తారని అంటే టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత అమౌంట్ రాశారంటే ఎంతైతే డ్యూ చేశారో ఆ అమౌంటే రాస్తారు, దట్ ఈస్ ద 60,000. ఇంకా మరలా ఈ అడ్వాన్స్ని ఇంకా కాల్ మీద కూడా డ్యూ చేశాం కాబట్టి టు కాల్స్ ఇన్ అడ్వాన్స్, అంటే ముందుగానే ఈ అడ్వాన్స్ని కాల్ మీద చేశారు కాబట్టి కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ వస్తుంది. డ్యూ ఆన్ కాల్ ఎంత, 40,000. అయితే 40,000 మనకి ఈ అడ్వాన్స్లో సరిపోలా, పైగా మనం షేర్ హోల్డర్స్ నుండి ఇంత అమౌంట్ అన్నది అడిగాం కదా. సో ఎంతైతే మనము అడ్వాన్స్లో ఈ కాల్ అన్నది అడ్జస్ట్ చేసుకున్నామో ఆ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు చూడండి 1,60,000 15,000 అంటే 1,75,000. ఒకసారి వినండి. ఫస్ట్ అసలు మనకి షేర్ అప్లికేషన్స్ మీద బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అప్లికేషన్స్ అని చెప్పేసి అప్లికేషన్స్ రిసీవ్డ్ 1,75,000 ఈ అమౌంట్ వచ్చింది. తర్వాత షేర్ అప్లికేషన్, దీన్ని షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో షేర్ అప్లికేషన్ అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అంత వస్తుంది. షేర్ క్యాపిటల్ అనేది ఎప్పుడూ కూడా ఎంతైతే డ్యూ చేశాడో ఒరిజినల్గా ఆ అమౌంట్ వస్తుంది, అంటే అడ్జస్టెడ్ ఆన్ అప్లికేషన్ అమౌంట్ ఉంది కదా 1,00,000, ఆ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా అడ్వాన్స్ మిగిలింది, ఆ అడ్వాన్స్ ఏం చేసాము, మొత్తం కూడా అలాట్మెంట్ మీద డ్యూ చేసేసుకున్నాం. అంటే 75,000 అడ్వాన్స్ ఉంది, మనకు కావాల్సిన 60,000. సో టోటల్ అమౌంట్ అంటే అలాట్మెంట్ మీద ఉండే టోటల్ అమౌంట్ ఈ అడ్వాన్స్లో సరిపోగా ఇంకా మిగిలింది 15,000 మిగిలింది. సో మిగిలింది కదా అని చెప్పి కాల్స్ కూడా డ్యూ చేసాం. అయితే ఈసారి 40,000 ఎక్కువ కావాల్సి వచ్చింది, కానీ మన దగ్గర కొంత ఈ అడ్వాన్స్ ఫుల్గా వాడుకొని దెన్ కొంత షేర్ హోల్డర్స్ నుండి అడిగాము. ఇది కదా మ్యాటర్. సో ఇప్పుడు చూడండి, షేర్ అలాట్మెంట్ అన్నది వన్స్ అడ్జస్ట్ చేసుకున్నాక అడ్వాన్స్ మిగిలింది కాబట్టి దాన్ని షేర్ అలాట్మెంట్కి రాసుకున్నాం. కాబట్టి షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంతైతే డ్యూ చేసాం, ఇక్కడ 60,000 సరిపోయింది కాబట్టి ఫుల్ అమౌంట్ వేసేసాం. అయితే కాల్స్ ఇన్ అడ్వాన్స్లో ఎంత కావాలి మనకి, డ్యూ అమౌంట్ 40,000. ఓకే, అడ్వాన్స్లో సరిపోయిందా అంటే సరిపోలే. సో అప్పుడు ఏం చేయాలి, అడ్వాన్స్ ఎంతైతే వాడుకున్నామో ఆ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇప్పుడు ఏం చేస్తాము, షేర్
షేర్ అప్లికేషన్స్ని షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత షేర్ అలాట్మెంట్ని డ్యూ చేయాలి. అలాట్మెంట్ డ్యూ చేసేటప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో డ్యూ అమౌంట్ ఎలాగా 60,000, దట్ ఈస్ 60,000 అండ్ 60,000. ఓకే, దెన్ ఇప్పుడు షేర్ అలాట్మెంట్ డ్యూ చేసాం. అయితే ఇప్పుడు పబ్లిక్ నుండి మనకి 60,000 రావాలి. అయితే ఆల్రెడీ మనకి అడ్వాన్స్లో మొత్తంగా డ్యూ చేసుకున్నాం కాబట్టి ఇక మరలా పీపుల్ని అడగం. సో అందుకని నో అమౌంట్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ అడ్జస్టెడ్ ఇన్ ద అడ్వాన్స్. ఓకేనా? సో అది నో అమౌంట్ ఆన్ అలాట్మెంట్. ఎందుకు? అడ్వాన్స్లో ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ కాల్ ఎంట్రీని డ్యూ చేయాలి. అంటే ఎలాగా? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ డ్యూ చేస్తాము? డ్యూ ఆన్ కాల్స్ 40,000 కదా. సో 40,000 అండ్ దెన్ 40,000. తర్వాత మనకి అమౌంట్ అన్నది కొంత రావాల్సింది. ఎంత? ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్ 25,000. సో వాళ్ళు ఇస్తారు కదా ఎక్సెస్, సో దాన్ని బ్యాంక్ అకౌంట్ డెబిట్. అలాగే అడ్వాన్స్లో కొంత వాడుకున్నాం కదా, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. ఆల్రెడీ మనకి కాల్స్ ఇన్ అడ్వాన్స్ రిసీవ్ అయ్యింది, సెకండ్ ఎంట్రీలో రిసీవ్ అయ్యింది. ఎంత రిసీవ్ అయ్యింది? కాల్స్ అడ్వాన్స్లో 15,000. ఇక్కడ వీళ్ళ దగ్గర నుండి రావాల్సింది 25,000 టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో ఈ విధంగా ప్రోరేటో అలాట్మెంట్ అన్నది చేస్తారనమాట. సో మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి అండ్ డౌట్ ఉన్నట్లయితే అడగండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రోరేటో అలాట్మెంట్ ప్లస్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ కానీ కాల్స్ ఇన్ ఏరియాస్ కానీ చూస్తామన్నమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.